టేస్ట్ మరి ఈ రోజు మన వాటర్ టేస్ట్ లో మరిన్ని స్పెషల్ రుచులను మీకు పరిచయం చేయడానికి మనం వచ్చేసాము రెడీగా ఉన్నాం. మనతో పాటు షెఫ్ శ్రీకాంత్ గారు కూడా రెడీగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఎలాంటి స్పెషల్ డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి. హౌ ఆర్ యు? ఫైన్ అండి. ఓకే, సో ఈ రోజు ఏం డిషెస్ టేస్ట్ చూపించబోతున్నారు? ఈ రోజు ఒక 2 నార్థన్ డిషెస్. ఓకే, ఒకటి వచ్చి కర్రీ ఐటమ్, ఇది ఆలు గోబీ మసాలా, అండ్ వన్ మోర్ థింగ్ ఒక డ్రై ఐటమ్ నార్త్ ఇండియన్ స్టైల్లో బెండి ఫ్రై. నార్త్ ఇండియన్ స్టైల్లో బెండి ఫ్రై అనమాట. ఓకే, సో మరి ఫస్ట్ ఏం చేయబోతున్నారు? ఆలు గోబీ మసాలానా లేకపోతే బెండి ఫ్రై? ఫస్ట్ ఆలు గోబీ మసాలా. దానికంటే ముందర ఆలు గోబీ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? యా, తప్పకుండా. ఆలుగడ్డ, క్యాలీఫ్లవర్, పెరుగు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉల్లిపాయలు, బఠానీ, టమాటా, గరం మసాలా, కొత్తిమీర, క్రీమ్, కొబ్బరి పాలు, నూనె. సో ఆలు గోబీ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలిసేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి సార్? ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఆబ్వియస్గా ఇది మనకి ఆలు గోబీ మసాలా అంటే ఇది కూడా అటు గ్రేవీ ఐటమ్ కాదండి, అలాగే ఇటు ఫ్రైడ్ కూడా కాదు, నార్మల్ అన్నమాట మధ్యలో. ఓకే, సో వెరీ గుడ్. ఆలు గోబీ బేసిక్గా మనం ఆలుతో కానీ కాలీఫ్లవర్తో కానీ బోలెడని చేసుకోవచ్చు. అండ్ ఇది నార్త్ ఇండియన్ స్టైల్కి వస్తే వాళ్ళు ఎక్కువగా తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చి ఆలు, గోబీ అండ్ క్యారెట్స్. మూడు కాంబినేషన్ అనమాట. అట్ ది సేమ్ టైం బఠానీలు ఇవే కాంబినేషన్స్ ఉంటాయి అనమాట. ఎక్కడ చూసినా కానీ వాళ్ళు ఏ కర్రీలు చూసినా ఇవే కాంబినేషన్ అనమాట. సో మనం దాన్ని బేస్ చేసుకునే చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ ఆయిల్ వేయాలా? ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ అయితే కనుక ఆయిల్ వేస్తున్నాం. ఐ థింక్ ఆయిల్ కూడా వేడైపోయింది. ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకున్న ఆనియన్. ఓకే, సో చాప్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాము. బేసిక్గా మనకి ఆనియన్స్ లేదే అసలు ఎక్కడైనా కదా, అసలు అది ఏ నార్త్ ఇండియన్ అయినా సౌత్ ఇండియన్ ఆనియన్ లేదని నడవదు కదా. అవును, యా, ఈవెన్ కాంటినెంటల్ డిషెస్కి వెళ్ళినా ఆనియన్ అవునవును కంపల్సరీ. ఇంకా సలాడ్స్ అయితే ఆనియన్ లేకుండా సలాడ్స్ అసలు ఉండవు. యా, సూపర్. పోనీ మొత్తానికి అయితే ఆనియన్స్ వేసుకున్నాము. అంటే ఇప్పుడు మనకి దీనికి ఎస్పెషల్లీ ఆలు గోబీ మసాలాకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అవ్వాలా లేకపోతే? దీనికి లైట్ బ్రౌన్ కలర్, కంప్లీట్ బ్రౌన్ కాదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, వచ్చాక మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేస్తాం. ఓకే, షూర్. సో మనం మిక్స్ చేస్తుందాం, టాస్ చేస్తుందాం. ఇన్ఫాక్ట్ నేను కూడా మీకోసం హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆలు గోబీ మసాలా అంటే మనం దీన్ని కూడా చపాతీస్లోకి ఎక్కువ తీసుకుంటాం కదా? చపాతీస్లో తీసుకుంటాము. అండ్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ చపాతీ తీసుకుంటారు కదా, సో దాంతోపాటు ఈ కర్రీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అవునవును, గోబీ అంటే బేసిక్ గా మరి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు ఎక్కువ గోబీని తింటూ ఉంటారు అక్కడ. బేసిక్ గా మన నార్త్ ఇండియన్స్ అనగానే ఇది ఒకటి స్పెషల్ డిష్ ఉంటుంది వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. మన సౌత్ ఇండియాలో వచ్చేసరికి వంకాయ ఎలా, బ్రింజాల్ ఎలా తింటాము, వాళ్ళకి సేమ్ లైక్ ఆ కాలీఫ్లవర్ అనేది సేమ్ అనమాట. మన దగ్గర బ్రింజాల్ ఎలాగో వాళ్ళకి అలా. అవునవును, కామన్ ఐటమ్ అనమాట. అది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అనమాట. వాళ్ళు ఒక 3 అనమాట చెప్పాను కదా, ఆలు, గోబీ, క్యారెట్. అవును, ఈ 3 కామన్ ఐటమ్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ 3 కాంబినేషన్తో కర్రీ ఉంది. నేను పావ్ బాజీ చూసుకున్నా పావ్ బాజీలో కూడా అదే ఉంటాయి కంపల్సరీగా. ఓకే, సో అక్కడ ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేసినట్టున్నాయి కదా, వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఓకే, కరివేపాకు వేసేసుకుంటున్నా, మంచిగా చిట్పట్లాడతాయి. కరివేపాకు నాకు ఇలాగ మంచిగా బాగా ఆయిల్లో అంటే వేడి ఆయిల్లో వేయాలంటే ఎంత భయం, టపటపటపటపని మొహం మీద పడతాయి కదా. బట్ చాలా జాగ్రత్తగా వేసిన వెంటనే అలా స్టీర్ చేసేస్తే పడవు. అండ్ ఇప్పుడు మనం ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ అయితే మనం ఆలునే వేసుకోవాలి, ఎందుకంటే అఫ్ కోర్స్ ఆలు కుక్ అవ్వాలి కొద్దిగా. ఆలు కుక్ అవ్వాలి. మళ్ళీ మనకి ఈ కాలీఫ్లవర్ కూడా ఎక్కువ టైం తీసుకోదు కదా కుక్కోవడానికి. లేదు మనం ఇవి బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకోలేదు కాబట్టి డైరెక్ట్ అలా యాడ్ చేసేస్తున్నారు. బేసిక్ గా వీటిని బాయిల్ చేసుకొని పెట్టుకోవచ్చు, కానీ ఏదైనా కర్రీస్ అన్ని చేసేటప్పుడు కాకపోతే ఫుల్ బాయిల్ చేయకుండా జస్ట్ హాఫ్ బాయిల్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది కదా. హాఫ్ బాయిల్ చేసుకొని తీసేస్తే మంచిగా మనకి ఈ కర్రీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. అట్ ద సేమ్ టైం ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అనేది కూడా చాలా సింపుల్గా. అండ్ ఇప్పుడైతే కనుక మనం పొటాటోస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏదైనా సాల్ట్ కానీ అలాంటిది ఏదైనా కుక్ అయిపోతుంది. సో కొంచెం టైం పడుతుంది కదా, మనం వెయిట్ చేద్దాము. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం చక్కగా బాండి పెట్టేసుకున్నాము, దాంట్లో ఆయిల్ వేసేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. అండ్ అలాగే దాంట్లో కొంచెము కరివేపాకు రెబ్బలు వేసుకున్నాము. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పొటాటోస్ కొంచెం కావాలి కాబట్టి ఆ పొటాటో ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకున్నాం. అయితే డైరెక్ట్ గా అలా వేసేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ బాయిల్ చేసుకునే పొటాటోస్ అందులో వేసుకొని కొంచెం టైం వెయిట్ చేయాలి, ఎందుకంటే పొటాటో కొంచెం హాఫ్ ఉడకాలి కాబట్టి వెయిట్ చేద్దాం.
హాఫ్ కుక్ అయిపోయి. హాఫ్ కుక్ అయిపోయి మన రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా అల్లం పేస్ట్. ఓకే. అండ్ దాంతో పాటు పచ్చిమిర్చి. ఓకే. సో ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన అంతా పోయేంత వరకు కూడా మనం అటు ఇటు వేయించుకోవాలి చక్కగా. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. కానీ పసుపు ప్రతి దాంట్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది కదా. ఈవెన్ మనం పప్పు చేసుకున్న అసలు కూరల్లో కూడా లైట్ గా చిటికెడు వేస్తే మంచిదే కదా. చికెన్ కాదు, కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కానీ పసుపు ఎక్కువగా తీసుకుంటే హీట్ చేస్తుంది అని అంటారు కదా బాడీకి. లేదు, అలా ఏమి ఉండదు. హ్యాపీగా తీసుకోవచ్చు. పసుపు హెల్దీ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. దానికి బదులు గరం మసాలా తగ్గించుకుంటే అయిపోతుంది. ఓకే. అంటే దానికి గరం మసాలా కిలోలు వేసుకుంటారు కానీ పసుపు అనేసరికి చిటికెడు ఎందుకు అంటారండి? అది హీట్ చేయదా మరి? సో అందుకని పసుపు వేసుకోండి, గరం మసాలా తగ్గించుకోండి, సరిపోతుంది. గుడ్ లాజిక్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మన గోబీ యాడ్ చేసుకుందాం. ఓకే. యాడ్ చేసేనా? మొత్తం యాడ్ చేసేయండి. అండ్ గోబీతో పాటు మన గ్రీన్ పీస్ బఠానీ కూడా యాడ్ చేయండి. హాఫ్ యాడ్ చేయండి, సరిపోతుంది. ఓకే. సో మంచిగా ఆ రెండు కలర్స్ చూస్తుంటేనే అసలు కలర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది. వన్స్ పొటాటో అసలు మొత్తం ఉడికిపోయిన తర్వాత ఎంత బాగుంటుందో, అది కూడా మెత్తగా కాకుండా పీసెస్ గా అలాగే ఉన్నప్పుడు చూడడానికి మనం కారం, ఉప్పు, పసుపు ఇలాంటివన్నీ వేసినప్పుడు కూడా బాబ్లా ఉంటుంది అనమాట కలర్ వైజ్. అండ్ ఇప్పుడు మనం ఇప్పటి వరకు అయితే మనం సాల్ట్ అయితే వేసుకోలేదు, మరి గోబీ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి కదా. ఓకే. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే. అండ్ సాల్ట్తో పాటు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఓకే. కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. అండ్ మంచిగా స్టీర్ చేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఒక 5-10 minutes కొద్దిగా మగ్గనిద్దాం. దానికన్నా ముందు మన టమాటోస్ యాడ్ చేద్దాం. కొద్దిగా గ్రేవీ కావాలి కదా, సో కొద్దిగా టమాటోస్ యాడ్ చేసేద్దాం. ఓకే. సో టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేయాలన్నమాట. గోబీ ఆలు మసాలాకి టమాటాలు కూడా యాడ్ చేయాలి. గ్రేవీ బేస్ కోసం మనం టమాటోస్ యాడ్ చేస్తాం. ఓకే. సో మొత్తం వేసేనా? మొత్తం యాడ్ చేసేయండి. ఓకే. సో అంటే ఇందులో మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్ గా కొంచెం లైట్ వాటర్ అనేది వస్తుంది కాబట్టి వాటర్ పోవాల్సిన అవసరం లేదు. బట్ లాస్ట్ లో మనం ఏంటంటే కొద్దిగా పెరుగు అండ్ క్రీమ్ యాడ్ చేస్తాం గ్రేవీ కోసం. సో అప్పుడు మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కనుక మనం టమాటాలు వేసుకున్నామని, అలాగే గోబీ వేసుకున్నామని, అలాగే పొటాటోస్ కూడా హాఫ్ బాయిల్ అయినాయి కాబట్టి దాన్ని ఫుల్ బాయిల్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ మొత్తం ఉడకాలి కాబట్టి కొంచెం సేపు మనం లిడ్ పెట్టుకోవాలి కదా. సో ఓపెన్ చేద్దామా? మన గోబీ కుక్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. ఓకే. టమాటోస్ అన్ని కూడా మెత్తగా అయిపోయినాయి నీట్గా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి యాడ్ చేద్దాం. ఓకే. కొద్దిగా క్రష్ చేసి యాడ్ చేస్తున్నాను. ఓకే. కసూరి మేతి సేమ్ టైం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. సరిపోతుంది. అండ్ కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. ఇందాక మనం ఆల్రెడీ కొంచెం వేసాము, అడ్జస్ట్ చేసుకుంటాం సాల్ట్. ఓకే. కసూరి మేతి వేసిన వెంటనే మంచి ఆ మెంతం కూర, ఆలుగడ్డ కూర వండుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది నాకు. యాక్చువల్లీ ఈ కలర్ కానీ అసలు మెంతి ఈ దీంట్లో ఇది వేయడం మంచిగా స్పెషల్. ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది. మనకి ఆలుగడ్డ మెంతం కూర ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అనమాట. టమాటా మెంతం కూర, ఆలుగడ్డ మెంతం కూర ఎవర్ గ్రీన్ కర్రీస్. సో ఇప్పుడు అది ఇందులో వేయగానే నార్త్ ఇండియన్ స్టైల్ కర్రీ కల్లా మనకి సౌత్ ఇండియన్లోకి మారిపోయింది. అవునవును. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. అండ్ గరం మసాలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మన గ్రేవీ తెప్పించి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం. ఫర్ దట్ మనం పెరుగు యాడ్ చేస్తున్నాం. పెరుగు యాడ్ చేసేయండి మొత్తం. మొత్తం యాడ్ చేసేయండి. అండ్ కొబ్బరి పాలు అండ్ క్రీమ్ మొత్తం చేసేయండి. ఫ్రెష్ క్రీమ్ మొత్తం యాడ్ చేసేయండి. ఓకే. సో క్రీమ్ కూడా యాడ్ చేసేసాము. ఆటోమేటిక్ గా గ్రేవీ వచ్చేస్తుంది, ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఒకసారి అలా కలిపేసుకుందాం. ఓకే. సో సూపర్ అన్నమాట చూడడానికి. మనకి వన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి, కొబ్బరి పాలు కూడా వేసాం కాబట్టి అవి కూడా కొంచెం
బాయిల్ అవ్వాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు, ఎందుకంటే ఎక్కువ థిక్ అయిపోతుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపోతుంది కొద్దిగా అనమాట, ఎందుకంటే ఆ కోకోనట్ మిల్క్ అనేది వెంటనే థిక్నెస్ వచ్చేస్తుంది అండ్ క్రీమ్ కూడా వెంటనే థిక్నెస్ ఇస్తుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని లెట్ పెట్టేసుకుందాం 4-5 minutes. మనం మంచిగా గ్రేవీ కుక్ అయిపోతుంది అండ్ మన కాలీఫ్లవర్ కి అండ్ మన పొటాటో పీసెస్ కి గ్రేవీ మంచిగా పట్టుతుంది. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకుంటున్నాము. సో లిడ్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక 5 minutes వెయిట్ చేస్తే సరిపోతుంది కదా, ఎలాగో మొత్తం బాయిల్ అయిపోయినాయి కాబట్టి. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనం చక్కగా ఇప్పుడు కావాల్సిన క్రీమ్ వేసుకున్నాం, కోకోనట్ మిల్క్ వేసుకున్నాము, ఇవన్నీ వేసుకున్నాయి అనమాట. అది కొంచెం థిక్నెస్ ఫామ్ అవుతుంది, గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది. మరీ ఎక్కువ థిక్గా మనకు అవసరం లేదు కాబట్టి లిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుంటాము. అది యాడ్ చేసుకుని ఒక్కసారి స్టిర్ చేసి దానిపైన లిడ్ పెట్టేసి ఒక 5 minutes ఉంచేస్తే మనకి రెడీ అయిపోతుంది కర్రీ. సో 5 minutes వెయిట్ చేద్దాం. చూద్దామా? 5 minutes అయిపోయింది కదా, చూద్దాం. వావ్ సూపర్, చూసేసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో? వావ్ కదా, డోర్ ఊరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండ్ వెంటనే మన సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే గుమ్మలాడిపోయి ఆలు గోబీ మసాలా రెడీ అయిపోయింది. సో యాక్చువల్లీ ఇది ఎక్కువ కూడా మనం మసాలాస్ ఇవన్నీ వేయలేదు కదా, అంటే కారం కానీ లైట్ గా అన్ని వేసుకున్నాము. ఒక లైట్ గరం మసాలా వేసాము, లైట్ గరం మసాలా వేసుకున్నాము. చాలా బాగుంది యాక్చువల్ గా. మీరు అన్నట్టుగా ఇది మనకి చపాతీస్ లోకి ఎక్కువ బాగుంటుంది. అండ్ దీన్ని మనం గట్టిగా అంటే ఒక కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు, అంటే వితౌట్ క్రీమ్ మనం అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ గా కర్రీ అయిపోతుంది. ఓకే అండ్ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. సో నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు గోబీ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే సో ఫ్రెండ్స్ నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు గోబీ మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. సో వావ్ చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేసేసేయండి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది.